నమస్తే, నేను మీ నగేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ అంటే జరిగినట్లు ఇప్పటి ప్రభుత్వం చెబుతుంది, కానీ జరిగినట్లు ఎక్కడ ఇంతవరకు ప్రూవ్ కాలేదు. ప్రభుత్వం అయితే కేసు పెట్టించింది. దీనికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేయిస్తుంది. చాలామందిని రాజ్ కసిరెడ్డి, ఆ తర్వాత ధనుంజయ రెడ్డి, ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, ఇలా చాలామందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు తీసుకుంది. వాళ్ళు చెప్పినట్లుగా రికార్డు చేసిన వాంగ్మూలాల ఆధారంగా పలువురిని అరెస్టులు చేస్తూ పోతుంది. అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. ఈ అరెస్టుల పర్వాన్ని అలాగే పోలీసుల విచారణ సందర్భంలో ఎవరైతే పోలీసు కస్టడీలో ఉన్నారో వాళ్ళు చెప్పినట్లుగా పోలీసులు రికార్డు చేసిన అంటే వీటి మీద వాళ్ళెవరూ కూడా మేము ఈ వాంగ్మూలం ఇచ్చాము సంతకాలు చేయలేదు. వాళ్ళు సంతకాలు చేయకుండా చెప్పినట్లుగా బయటకు వచ్చిన వాంగ్మూలాల ఆధారం చేసుకొని తెలుగుదేశం పార్టీ అనుబంధ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి పుంఖానుపుంఖాలుగా కథనాలు రాస్తున్నాయి. ఇది లాస్ట్ చివరికి ఈ మొత్తం వ్యవహారంలో అంటే దాదాపు 13,400 కోట్లు, 13,500 కోట్లు మద్యం అమ్మకాల్లో, కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయి గత ప్రభుత్వంలో. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి చేరింది ఈ డబ్బు అనే అర్థం వచ్చేలా పెద్ద ఎత్తున గత 2-3 నెలల నుంచి కథనాలు రాసి తిప్పించి మళ్ళిచ్చి రాసి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లిక్కర్ అమ్మకాలు కొనుగోళ్లలో వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది, అది జగన్మోహన్ రెడ్డి గారికి చేరింది అని ఖచ్చితంగా నమ్మించే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా త్వరలోనే అరెస్టు చేయొచ్చు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు అలాగే వాళ్ళ సోషల్ మీడియాలో కూడా కొంతకాలంగా పెద్ద ఎత్తున సమాచారం ట్రోల్ అవుతూ ఉంది. ఈ వ్యవహారాలని అంటే ఈ రకంగా కేసులు, ఆంధ్రజ్యోతి ఈనాడులో కథనాలు, సోషల్ మీడియాలో బెదిరింపులు, వీటన్నింటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు భయపడి తన యాక్టివిటీస్ను కొద్ది కాలం పాటు తగ్గిస్తారేమో అని చెప్పేసి తెలుగుదేశం వర్గాలు భావించాయి. అయితే ఈ వ్యవహారాలంటేనే ఏమాత్రం పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని మరింత స్ట్రెంథన్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున సమావేశాలు, సమీక్షలు, కార్యకర్తల సమావేశాలు ఇవన్నీ జరుపుకొని తన పని తాను చేసుకొని పోతున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఉండదు, ఆ పార్టీని ఎవరు నడుపుతారు, ఈ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం అవుతుందని కూడా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి చెందిన కొంతమంది జనసేన పార్టీ నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. అక్కడక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అరెస్టులకు, ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు కథనాలకు, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వ్యవహారాలకు ఎలాంటి అసలు జంకకుండా తన పని తాను చేసుకుని పోతూ ప్రభుత్వం మీద మరింత తీవ్ర స్థాయిలో పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు. జూన్ 4వ తేదీ అంటే ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలు వెలువడి సంవత్సరమైన రోజు. ఆ రోజును వెన్నుపోటు దినోత్సవంగా జరపాలి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం పెద్ద స్థాయిలో నిర్వహించాలని చెప్పేసి ప్లాన్ చేశారు. పార్టీ జిల్లా ఇన్ఛార్జీలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఇప్పటికే అందుకు సంబంధించిన గైడ్లైన్స్ కూడా, కార్యక్రమం ఎలా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని మీద కూడా మార్గదర్శకాలు, దిశానిర్దేశం చేశారు. అలాగే మద్యం కుంభకోణం ఏదైతే ప్రభుత్వం జరుగుతుందో ఆ కేసుకు సంబంధించి నన్ను అరెస్టు చేసినా భయపడే ప్రసక్తే లేదు, నేను తాడేపల్లిలోనే ఉంటాను, ఎప్పుడైనా వచ్చి అరెస్టు చేసుకోవచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని, పోలీసులను స్వాగతించడం ఇప్పుడు తెలుగుదేశం వర్గాల్లో మరింత చర్చకు దారితీసింది. అంటే ఈ వ్యవహారాలన్నింటికీ కనీసం కాస్త కూడా జంకకుండా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టుకు తాను భయపడేదే లేదు అని నేరుగా ప్రకటన చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్లో మరింత ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపుతుంటే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఇది పెద్ద చర్చకు దారితీసింది. అలాగే ఈరోజు ఈనాడులో పతాక శీర్షికలో వచ్చిన ఒక కథనం చూస్తే మద్యం కుంభకోణం కేసు ఇవన్నీ ఉత్త హంబకు, వీటికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా లభించలేదు, ఒక్క ఆధారం కూడా లేదు, అయినప్పటికీ కూడా సిట్టు దీన్ని ఒక కొలిక్కి తీసుకొని వచ్చిందని చెప్పేసి ఒక పెద్ద కథనం రాశారు. ఆధారాలు లేనప్పుడు ఈ కేసును ఒక కొలిక్కి ఎలా తీసుకొచ్చారనేది ఇప్పుడు అటు పోలీస్ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ అనుబంధ పత్రిక అయిన ఈనాడే ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు లేవు అని చెప్తుంటే
ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఆధారంతో అరెస్టు చేస్తారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అంటే అరెస్టు చేయడానికి కేసు పెడితే చాలు, ఆధారాలు అవసరం లేదు. ఆధారాలు ప్రభుత్వం, పోలీసులు, సిట్టు కోర్టులో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కోర్టులో ఆధారాలు లేకుంటే కేసు కొట్టేస్తారు. కాబట్టి అరెస్టు చేయడానికి అసలు ఈ ఆధారాలు, ఈ వ్యవహారం అంతా అక్కర్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తారు ఖచ్చితంగా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా గట్టిగా చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన అరెస్టును స్వాగతిస్తున్నాను, ఐఆమ్ రెడీ ఫర్ అరెస్ట్, వచ్చి చేసుకోండి అని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయనేది మనం చూడొచ్చు. నమస్తే.